వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో కూటమి నేతలు ఇసుక దందా చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం గడియార స్తంభం సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉచిత ఇసుక హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు లారీ యజమానులను బెదిరించి టన్నుకు 800 రూపాయలను కొనుగోలు చేసి 1400కి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఇసుక కొరత, అక్రమ దందా తక్షణం ఆపి ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు, కార్మికులు పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలి, ఉచిత ఇసుక ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీని కొట్టొద్దు భవన కార్మికులని, కొట్టొద్దు భవన కార్మికుల్ని కల్పించాలి. అమలు పరిపాలన ఉచిత ఇసుకను, అమలు పరిపాలన మార్కాపురం కూటమి నేతల ఉచిత ఇసుకను కల్పించాలి. కేవలం కార్మికులకు ఉపాధిని కల్పించాలి. ఇసుక లేక ఉపాధి పైన కార్మికులకు ఉపాధిని కల్పించాలి. ఇసుక లేక ఉపాధి పైన కార్మికులకు ఉపాధిని కల్పించాలి. ఇసుక దొరకక ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధిని అందుబాటులో ఉంచాలి. మార్కాపురం కూటమి నేతల ఉచిత ఇసుకను అమలు పరిపాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉచిత ఇసుకను మార్కాపురంలో అమలు పరిపాలి. చంద్రబాబు ప్రకటించే ఉచిత ఇసుకను మార్కాపురంలో అమలు పరిపాలి. చంద్రబాబు గారు ప్రకటించిన ఉచిత ఇసుకను మార్కాపురంలో అమలు పరిపాలి. చంద్రబాబు గారు ప్రకటించిన ఉచిత ఇసుకను మార్కాపురం ఇవ్వాలి. ఉచిత ఇసుకను వెంటనే ఇవ్వాలి. ఉచిత ఇసుకను వెంటనే ఇవ్వాలి. ఉచిత ఇసుకను వెంటనే నిలబెట్టుకోవాలి. కూటమి